ఇట్టుకోవచ్చు కానీ పాలన అయితే నాకు 100% అయితే మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అంటే ఆయన స్లో మూమెంట్ లో వెళ్ళిపోతుండే, ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లుండొచ్చు. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఆయనను కూడా కొద్దిగా అందరూ ప్రజలు ఆయనకు కూడా మద్దతుగా వచ్చేలా కూడా చేస్తాడు 100%. రైట్ గోవర్ధన్, లైన్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. రైట్ అన్న. ఇప్పుడు నరేష్, మీరైతే ఇప్పుడు అబ్బాయి అయితే పాపం కోడంగల్ కాబట్టి కోడంగల్ గురించి ప్రశంసిస్తూనే మెచ్చుకుంటూనే ఇంకా 2 సంవత్సరాలు పట్టవచ్చు, తర్వాత ఆయనను జోష్యం చెప్తున్నాడు, ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి జోష్యం చెప్తున్నాడు. ఇప్పుడైతే తిట్టుకుంటున్నారు కానీ ఆయన మంచిగా ఉంటాడు, పథకాలు లేకున్నా నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే పథకాలు లేవు, ఆయన ఇచ్చిన హామీలే నెరవేర్తలేవు, ఆయన కానీ నడిపిస్తున్నాడు అంటే తిట్లకు అలవాటు పడ్డాడు కాబట్టి, తిట్లకు రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి, సత్వ కోల్పోయాడు కాబట్టి, పోరాట పటిమ లేదు కాబట్టి, మాట్లాడినటువంటి గట్టిగా మాట్లాడినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేరుస్తలేడు కాబట్టి తిట్లు తినడమే ఒక అలవాటుగా మార్చుకొని ముందుకు పోతున్నాడు కాబట్టి దాని విషయంలో పెద్దగా రియాక్షన్ కనిపిస్తలేదు. నడిపిస్తున్నాడు అనే మాట వారు మాట్లాడుతున్నారు గోవర్ధన్. రైట్. కానీ ఎంత నడిపించినా అంతిమంగా ప్రజాక్షేత్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారనేది మాత్రం మీకు నాకు మనందరికి తెలిసిన మాట వాస్తవం. 2009లో మీరు అక్కడ పోటీ చేసినారు నగర్ కర్నూలు ఎంపీగా. అప్పుడు ఈయన కొడంగల్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన సహకారం కానీ, మీకు సపోర్ట్ కానీ, మీకు ప్రచారానికి రావడం కానీ ఏమైనా సపోర్ట్ జరిగింది? నా పార్లమెంట్ కింద రాలేదు కదా, మహబూబ్నగర్ పార్లమెంట్. ఆయన అంత పెద్ద నాయకుడు ఏం కాదు అప్పుడు. కాదు, ఆయన అన్ని సుప్రీం ఉండొచ్చు అప్పుడు ఆయన కంటే. సుప్రీం అని కాదు, అప్పటికి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీగా ఎవరు గెలిపించిండ్రు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ లేకుంటే అన్ని పార్టీలతోన ఏదో సఖ్యతతోన నేను ఇండిపెండెంట్గా గెలిచిన అనే మాటలు మాట్లాడతాడు. అందరినీ గోల్మాల్ చేసి గెలిచిన మాట వాస్తవం. గోల్మాల్ చేసిన, గోల్మాల్ చేయకుంటే ఎట్లయితుంది? 2007లో అంతే. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఆయన వైఖరే తమ్మిని బొమ్మించడం, తిమ్మిని బొమ్మించడం, ఈ అబద్ధాలు చెప్పడము. నేను మీరు ఏ రాత్రి అంటే ఆ రాత్రి మీకు పలుకుతా, లేకుంటే మీకు ఇన్ని డబ్బులు ఇస్తా, అన్ని డబ్బులు ఇస్తా అని ఓట్లు వేసే వరకు ఒక రకంగా, ఓట్లు వేసిన తర్వాత ఒక రకంగా అందరినీ మోసం చేసిండ్రు కాబట్టి మారుస్తూ వచ్చిండ్రు. అందుకనే కొడంగల్లో ఓడిపోయినారు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18లో ఓడిపోయినారు. దాని తర్వాత మీరు చెప్పండి నరేష్, మీరు చెప్పండి ఒక మాట, నిజంగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చిందా? లేకుంటే టీఆర్ఎస్ లేకుండా ఆయన గుర్తింపు వచ్చిందా? లేదంటే ఇతర పార్టీలు లేకుండా ఆయన స్వతహాగా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎంత అవహేళన చేస్తూ మాట్లాడతారు, తొక్కుకుంటూ వచ్చినాడు. ఎవరిని తొక్కిండు? కాంగ్రెస్ పార్టీ చెప్పిండంటారా, నిజం కాదంటారా, లేకపోతే ఏమంటారు? అదే అంటున్నా. ఆయన మాట్లాడి పాపం పని చేసిండు, ఉండనిలే పార్టీ అధిష్టానం చెప్పిందని వాళ్ళు మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చి స్వాగతిస్తే ఈయననేమని తొక్కుకుంటూ వచ్చినట్టాడు. అంటే అన్నారేమో కాంగ్రెస్ వాళ్ళని. చంద్రబాబు నాయుడు విషయంలో మీ బాస్ అని ఒక మాట ఎవరో మాట్లాడితే ఎంత వల్గారిటీ, ఎటువంటి సహచరుడు, నాకు బాస్ అంటే ఎన్నోదంతా అనే మాట మాట్లాడండి. అది మాట్లాడే పద్ధతేనా? నిజంగా చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు సహకరించకపోతే, చంద్రబాబు నాయుడు ఈయనని ఏజెంట్గా నిర్మించుకోకపోతే ఈ స్థాయికి వచ్చేవాడా? ఇప్పుడు చూడండి, మీరు కేసీఆర్ గారి గురించి నన్ను అడిగినరు, ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది. ఆయన వారు తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా అటువంటి వాళ్ళు యువత ఆయన పార్టీ స్థాపించినందుకే మాకు అవకాశాలు దొరికినాయని నేను కృతజ్ఞతను చాటుతా ఉన్నా. పార్టీని వీడింపు 2 నెలలు కూడా కాలేదు. కానీ ఈయన పార్టీ మారి పార్టీలో అన్ని పార్టీలు తిరిగి లాస్ట్కు మోసం చేసి, వంచి, దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన అందరినీ మోసం చేసి లోపరుచుకొని అయితే అయ్యుండొచ్చు. అంటే మీరు చెప్పిన మాట లోక్సభ ఎన్నికల టైంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న. అది ఏమన్నారు అంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా, అంటే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి రాంగ్ వెళ్తుందేమో నా విధంగా మాట్లాడవచ్చు అనుకోవచ్చా? అదే అంటున్నా, రాంగ్ వెళ్తుందా, తప్పు వెళ్తుందా? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కానీ ఇంకో ఎన్నికలు కానీ మీ నాన్న పేరు ఏందని చెప్తే తప్పు చెప్తావు? నీ తోడబుట్టినోడు కాడా అంటే మీ అన్న గురించి కాడు. ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు గతంలో కేసీఆర్ రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు తూమి బతుకులు చేయడం అనే విధంగా పోతుందేమో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా కౌంటర్ చేసుకోవాలి. లేకుంటే వాస్తవాలను వల్గర్గా ఆయన చెప్పడం జరిగింది. భాష మంచిదా అంటున్నా నేను. లాగి చెప్పుకోకూడదు, లాగిగా ఇంకా చాలా మాట్లాడినా ఆ మాటలు నేను మాట్లాడలేను. నాకు కూడా వస్తాయి, మాట్లాడవచ్చు. కానీ మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సబబు కాదు. కాబట్టి ఆ మాట వల్గారిటీ విషయం కూడా కాదు నేను అనేది, కించపరిచే ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రులమైన ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చినా నాకు సంతోషంగా ఉందని మాట మాట్లాడాలి. బాస్ అంటే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలంటారు. హుందాగా మాట్లాడి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం నేను ఓట్లు వేసిన అంటే ఎవడరా నాకు ఓట్లు వేసిందంటే ఎట్లుంటుంది?
తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన ముఖ్యమంత్రి చేసినట్టు నువ్వు వేసినవారా అని అంటే ఎట్లుంటుంది? బాగోదు కదా అది. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఆ స్థాయి కూడా గుర్తుండదు వారికి. ఫైనల్గా కేసీఆర్ గారు మీరు ఇంకా అభిమానిస్తున్నారు. సో ఆయన ఫామ్ హౌస్లో ఎట్లుంటాడు, ఆఫ్ కెమెరా ఎట్లుంటాడు, ఆయన దగ్గర ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది కేసీఆర్ గారిది? బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్. ఆయన వ్యాఖ్యాత అంటారా? వ్యాఖ్యాత కాదు హోస్ట్. ఆయన భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు. ప్రియుడు కాదు, మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం, ఓకే, ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం, పక్కన కూర్చోబెట్టుకొని తినిపియడం, కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు. ఈ విద్వేషాలు ఇవన్నీ ఏం లేవు. భోజనం దగ్గర మాత్రం చెప్తున్నా నేను, ఆ గౌరవం ఇస్తారు. మిగతా విషయాలను చర్చ పెట్టే అవకాశమే ఇవ్వరు. చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ. ఇంకేం ఒకవేళ మనం ఏమైనా అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు, సార్ ఏదో కోపంలో ఉన్నాడు, సార్ ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు, ఆ వైపు వెళ్ళనియరు. ఇదే కొప్పులీశ్వర్ని ఒక సెక్రటేరియట్లనో లేకపోతే ప్రగతి భవన్లలో కూర్చొని మీడియా సమావేశం మేమే ఉన్నాం అప్పుడు. ఆయన లేచి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయి బట్టి లాగిండ్రు. తర్వాత మీరు కూర్చోలేదు కదా అక్కడ? నేను కూర్చున్నా. మీరు ఆ విజువల్స్ చూడండి. నా సందర్భమే. కట్ చేసి ఎడిట్ చేసిరంటారా? కట్ చేసి ఎడిట్ చేయడం కదా ఉన్నది, అది ఎప్పటికి కనిపిస్తుంది. అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే సందర్భం. ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ కుప్పల ఈశ్వర్ గారు వచ్చారు, కానీ వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే. అంత జరపాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఆలోచన చేయాలి. ఎవరిని కించపరుస్తున్నాం, మంచులో ఇట్లా చేయొద్దు కదా, ఇంత చులకనగా చూడొద్దు కావాలని కేసీఆర్ గారికి కూడా ఉండాలి. నచ్చని విషయం ఏంది కేసీఆర్ది? వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా సబ్జెక్ట్లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన, ఎక్స్పర్టీజ్ ఉండొచ్చు, కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్ట్లో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. వినరు, మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు. కేటీఆర్ అహంకారి అంటారు, బాగా ప్రౌడ్ ఉంటుంది ఆయనకు అంటారు. పాపం అన్నది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. కేటీఆర్ ఒక రకంగా అది చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది. దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట్లాడతారు సూటిగా. ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుండా బ్రతకలేనంటారు. రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది, కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేనా అని మాటలు అల్కగా మాట్లాడతారు. కానీ రాజకీయాల కోసమే వారు పర్యటనలు చేస్తారు, మాటలు మాట్లాడతారు, తిడుతుంటారు, ఇంకేమైనా చేస్తుంటారు, ఇంకో దోస్తీ చేస్తారు, ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు, ఇంకో బిజినెస్ చేస్తారు. అన్నీ రాజకీయాల వల్లనే వచ్చినాయి ఉంటాయి. కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా, నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు. రైట్. ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా, అందులో నిజం ఎంత ఉంది మీరు చెప్పాలి. ఈ కారేస్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇవి కాకుండా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్. చాలామంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసిండు, లేదా రకరకాల వార్తలు మనం వింటున్నాం. అవి పర్సనల్ విషయాలు. నిజంగా బ్లాక్మెయిల్ చేసిండా అవన్నీ పర్సనల్ విషయాలు అయితే. అవి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా అఫీషియల్ విషయాలు అయితే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.